నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి. ఉత్పత్తి రంగం, సేవల రంగం అనే తేడా లేకుండా పరిశ్రమలు, వ్యాపారాల్లో కొలువుల కోత ఉధృతమైంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు మార్కెట్ కష్టాలకు కరోనా విపత్తు తోడయ్యాక జీవన భద్రత ఆపదలో పడుతోంది. ఉన్నట్టుండి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోవడానికి, ఉపాధి మార్గాలు మూసుకుపోవడానికి కరోనా ఎంతవరకు కారణం? ఈ పరిస్థితుల్ని చక్కదిద్దే తరుణోపాయాలు ఏమైనా ఉన్నాయా? ఇదే అంశంపై ఇవాల్టి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ బి రాజశేఖర్ గారు, కెరీర్ కౌన్సిలర్, ప్రో వీసీ, హెచ్సియు, అలాగే కిరణ్ చెరుకూరి గారు, హైసియా ఉపాధ్యక్షులు, సీఈఓ టెక్కర, అలాగే జిఆర్ రెడ్డి గారు, జాబ్ మార్కెట్ అనలిస్ట్, సిఎండి, హస్సీ కన్సల్టింగ్. రైట్, రాజశేఖర్ గారు నమస్తే అండి. ఈ ఉరుముతున్న నిరుద్యోగ సంక్షోభాన్ని ప్రభుత్వాలు గమనిస్తున్నాయా? అసలు గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయి ఉంటారు? ఖచ్చితంగా అండి. మనము గత సంవత్సరం కాలంగా చూసినట్లయితే కోవిడ్ మూలంగా మరియు మీరు చెప్పినట్లుగా ఆర్థికంగా జరుగుతున్న రకాల డెవలప్మెంట్స్ కారణంగా చాలా కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాన్ని మనం చూసాము. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనము కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొనే దృష్ట్యా ఆ రకంగా ప్రభుత్వాలు కృషి చేస్తున్న క్రమంలో కొంత ఉద్యోగాల కల్పన అనేది వెనుకబడిన మాట వాస్తవం. అదేవిధంగా గత సంవత్సర కాలంగా మన విద్యారంగాన్ని కూడా చూసినట్లయితే విద్యారంగం కూడా ఒక రకమైన సంక్షోభాన్ని ఎదుర్కొంది. కాబట్టి ఈ విద్యారంగానికి, ఉద్యోగ కల్పనకి, ఉద్యోగాలు పొందడానికి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. సో ఉద్యోగాలు తక్కువగా ఉండటానికి ముఖ్యంగా ఆర్థిక పురోగతి అనేది కాస్త ఎక్కువగా లేకపోవటం కారణం అయితే ఈ కోవిడ్ సంక్షోభం అనేది, ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ అనే కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత ఈ నిరుద్యోగిత బాగా సమస్య అనేది చాలా ఎక్కువ అయిందని కూడా చెప్పవచ్చు. రైట్, కిరణ్ గారు నమస్తే అండి. ఈ సేవలు, తయారీ రంగమే కాదు, ఈ పరిశ్రమలు అలాగే వైట్ కాలర్ జాబ్స్ కూడా ఇవాళ నమ్మకం లేకుండా పోయింది. అసలు ఈ కష్టకాలంలో ప్రభుత్వాలు వారికి ఉద్యోగ భద్రత ఎందుకు కల్పించలేకపోతున్నాయి? నమస్కారం అండి. సో వైట్ కాలర్ జాబ్స్ అన్నారు కదా మీరు. సో ఐ థింక్ ఇండియాలో మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ అనేది ఇన్ఫార్మల్ సెక్టర్ అండి. సో వైట్ కాలర్ జాబ్స్ అనేది ఫార్మల్ సెక్టర్లోకి వస్తాయి. సో వాళ్ళకి కొంత సెక్యూరిటీ అట్లాంటివన్నీ ఉంటాయి ఫార్మల్ సెక్టర్లో. సో ఫార్మల్ సెక్టర్స్కి వచ్చేసరికి కొన్ని సపోర్ట్ రంగాలు ఉంటాయండి. మీరు ఐటీ సెక్టర్ని తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంజనీరింగ్ టైప్ ఆఫ్ వర్క్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నప్పుడు, అట్లాగే హెచ్ఆర్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, ఇంకా కొన్ని ఎలైడ్ సర్వీసెస్ లైక్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్ మొదలగు ఇట్లాంటి అసోసియేటెడ్ సపోర్ట్ సర్వీసెస్ ఇచ్చే రంగాలు ఉంటాయి. సో అట్లాంటి వాటికి కొంత ఇబ్బంది. ఇప్పుడు మనం కోవిడ్-19 సిచ్యువేషన్నే చూసుకుంటే లాస్ట్ ఇయర్ మార్చ్ 2020లో మనం ఎంప్లాయ్మెంట్ అనేది పీక్గా ఉంది. మళ్ళీ అదే సిచ్యువేషన్ కోవిడ్ భయాలు తొలగిపోయిన నేపథ్యంలో జనవరి 2021కి వచ్చేసరికి మనం లాస్ట్ ఇయర్ మార్చిలో ఎలాంటి సిచ్యువేషన్ అయితే ఉందో ఒక 7-8 నెలల తర్వాత మళ్ళీ అంత ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్కి, పీక్ ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్కి జనవరి కల్లా వచ్చేసాము. జనవరి నుంచి మళ్ళీ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు బాగానే ఉన్నాయి. మళ్ళీ సెకండ్ వేవ్తో సిచ్యువేషన్ మళ్ళీ చేంజ్ అయింది. సో ఇదేంటంటే టెంపరీగా ఉన్న ఇంపాక్టే కానీ ఇది పర్మనెంట్ ఇంపాక్ట్ కాదండి. సో ఈ సిచ్యువేషన్లో కూడా ఐటీ కోర్ సెక్టర్లో ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశం పెద్దగా కనపట్లేదు. ఒక 15% సీక్వెన్షియల్గా మార్చ్ మంత్తో పోల్చుకుంటే ఏప్రిల్ మంత్లో సీక్వెన్షియల్గా కొంచెం తగ్గింది. కానీ ఇది కూడా ఒక టెంపరీ ఫినామినానే. ఒక 2-3 మంత్స్ తర్వాత అగైన్ ద సిచ్యువేషన్ ఇన్ ఐటీ సెక్టర్ అండ్ దెన్ ఫార్మల్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ గోయింగ్ టు గో అప్. ఓకే, అయితే కిరణ్ గారు ఇప్పుడు మీరు అన్నారు కదా వైట్ కాలర్ జాబ్స్కి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇప్పుడైతే అది సెక్యూరిటీ ఉన్న జాబే అని అన్నారు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కూడా బాగానే ఉందా వైట్ కాలర్ జాబ్స్కి? 95% ఆఫ్ ద జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్ ప్రాబ్లం లేదండి. మిగతా సెక్టర్స్లో కూడా, అంటే మీరు రీటైల్ రంగం తీసుకోండి, హాస్పిటాలిటీ రంగం తీసుకోండి, అట్లాగే ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రంగం తీసుకోండి. సో అట్లాంటి సెక్టర్స్ కొంత ఇంపాక్ట్ అయ్యాయి. ట్రావెల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, లీజర్, హోటల్ రంగం, దాంట్లో ఫార్మల్ జాబ్స్, కొంత సెక్యూరిటీ ఉన్న జాబ్స్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. కాకపోతే కొన్ని రంగాలు, ఐటీ రంగం తీసుకుంటే 95% ఆఫ్ ద జాబ్స్ డిడ్ నాట్ గెట్ ఇంపాక్టెడ్. ఓకే, రైట్. జిఆర్ రెడ్డి గారు నమస్తే అండి. ఉద్యోగాలు తీసివేయటమే కాదండి, ఇప్పుడు శాలరీస్లో కూడా కోత అలాగే ఉంది. అసలు ఆ సమస్య ఏ స్థాయిలో ఉంది?
అదే ఇష్టమైతే ఉండండి కష్టమైతే రాకండి అన్నట్లు మారిన పరిస్థితుల్లో వారి ఆర్థిక భద్రత మాట ఏంటి? ఇది లాస్ట్ టైం ఏమైందంటే అండి 2020లో అరౌండ్ మార్చ్ ఏప్రిల్లో సిమిలర్ సిచ్యువేషన్ వచ్చింది. రీసెంట్లీ చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ లాస్ట్ టైం ఈ కరోనా వల్ల ఏం చేసామంటే మేము కొంచెం కోసిన వాస్తవమే, బట్ ఈసారి కూడా మళ్ళీ ఇంప్రూవ్ చేయలేదు ఆ తర్వాత, బికాజ్ మా ఆర్థిక పరిస్థితి బాగాలేక మళ్ళీ మేము కంటిన్యూ చేసాం అలాగే జాబ్స్ కొంచెం డబ్బు తగ్గించి. అండ్ యాక్చువల్లీ ఏమైందంటే జనవరిలో దే స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ దట్, ఎందుకంటే ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి కాబట్టి శాలరీస్ పెంచుతారు అనే ఒక ఉద్దేశం ఉండింది. బట్ హౌఎవర్ ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఏప్రిల్ వచ్చేటప్పటికి, సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఐ థింక్ కొన్ని రంగాలు స్పెషలీ ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టర్లో చాలా ఇంపాక్ట్ అయింది, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ సస్టెనెన్స్ అనేది ఎక్కువ రిజర్వ్స్ ఉండవు కాబట్టి, దే డిపెండెన్సీ ఆన్ రెగ్యులర్ మనీ ఫ్లోలో ఉంటుంది కాబట్టి అక్కడ చాలా ఇంపాక్ట్ అయింది. సో మోస్ట్లీ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఓకే వీళ్ళను కొంచెం ఉంచుకుంటే బాగుంటుంది. అండ్ ఒక హోప్ ఉంది, అంటే ఈవెన్ దో ఈసారి ఉధృతి పెరిగింది కానీ కొంచెం హోప్ మాత్రం కనిపిస్తుంది ఎంటర్ప్రెన్యూర్లోకి, అంటే ఇంకో 3-4 నెలలు అయిపోతే కట్టెక్కుతాం మనము అనేది. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎంప్లాయర్స్ జనరలీ కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆమె ధైర్యం వచ్చింది, లాస్ట్ ఇయర్ చేశారు కాబట్టి ఈసారి ధైర్యం వచ్చింది, మేబీ మేము ఇంప్రూవ్ చేయకపోవచ్చు బట్ అట్లీస్ట్ ఉన్న ఇప్పుడు ఏదైతే తగ్గించిన శాలరీస్ ఉన్నాయో అదే కంటిన్యూ చేద్దాము అనే ఒక ధైర్యంతో చెప్పగలుగుతున్నారు ఇప్పుడు. అండ్ కొన్ని సెక్టర్లో సపోజ్ చాలా ఇంపాక్ట్ అవుతే మాత్రం వాళ్ళు ఏం చేయలేరు. ఇన్స్టెడ్ ఆఫ్ కటింగ్ డౌన్ ద జాబ్స్, లాస్ట్ టైం ఒక సర్వే చేసినప్పుడు ఏమైందంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్, ఒక 500 పీపుల్ని మేము రీసెర్చ్ చేస్తే 500 ఎంటర్ప్రెన్యూర్స్ వాటిలో ఏమన్నారంటే, వీ డోంట్ వాంట్ టు కట్ డౌన్ ద జాబ్స్, రాదర్ వాళ్ళకు ఒక శాలరీ తగ్గించినా కానీ బట్ కంటిన్యూటీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చేయాలి అని. సో నా ఉద్దేశంలో ఏంటంటే ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్ హూ ఈజ్ రన్నింగ్ ఎ బిజినెస్ ఈ కాలంలో అలాగే ఆలోచిస్తారు, అంటే దే డోంట్ వాంట్ టు ఇంపాక్ట్ టు పీపుల్. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ ఆ పరిస్థితి ఉంటుంది. అండ్ మేబీ ఇంక్రిమెంట్స్ ఉండకపోవచ్చు, అండ్ ఆల్సో కొద్దిగా తక్కువ శాలరీ అయినా పర్వాలేదు డిఫర్ చేస్తుండొచ్చు అని అనుకుంటున్నామండి. రైట్. రాజశేఖర్ గారు, ఇప్పుడు ఈ ఉద్యోగాల కోతలన్నీ జాతీయ గణాంకాల్లో నమోదవుతున్నాయా? అలాగే ప్రపంచ దేశాలతో పోల్చితే నిరుద్యోగత విషయంలో ఇప్పుడు భారత పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా భారతదేశంలో అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ వల్ల మనకు ఈ స్లో డౌన్ అనేది ఒకటి జరిగింది. కాకపోతే భారతదేశంలో మనం చూసినట్లయితే ఇది ఎక్కువగా ఉంది. ఇది ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే మన జనాభా ఎక్కువ ఉండటం అనేది ఒకటి కారణము. రెండోది ఏంటంటే ఇక్కడ చదువుకుంటున్న ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటాము, అంటే మనం 18 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ ఈ హైయర్ ఎడ్యుకేషన్ లో ఉన్నారనే విషయాన్ని చూసినట్లయితే ఇప్పుడు దాదాపు మనం 28 నుంచి 30% వరకు మన దగ్గర ఉన్న ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ లో వస్తున్నారు. కాబట్టి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళు, ఉద్యోగానికి అర్హత ఉన్న వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి భారతదేశంలో మనకు ఖచ్చితంగా ఇతర దేశాలతో పోల్చినప్పుడు ఈ నిరుద్యోగ సమస్య అనేది మనకు ఎక్కువగా ఉంది. బట్ వేరే దేశాలు, కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే వారికి జనాభా తక్కువగా ఉండటము, తర్వాత వాళ్ళకు అవకాశాలు అక్కడ మనకంటే ఎక్కువగా ఉండటం వల్ల ముఖ్యంగా ఉద్యోగాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటేమో తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఈ రోజు మనం చూసినట్లయితే దాదాపు 60% వరకు కూడా మన జీడిపిలో సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూషన్, సో 40% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది. ఈ మ్యానుఫ్యాక్చర్ రంగాన్ని మనం చూసినట్లయితే కూడా మన వస్తువులు ఏదైతే మనం తయారు చేస్తున్నామో ప్రపంచ మార్కెట్ లో మనం చూసినట్లయితే వాటి స్టాండర్డ్స్ కానీ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా మనము ఎక్స్పోర్ట్స్ అనేవి మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా తక్కువగా ఉంటున్నాయి. తర్వాత సర్వీస్ సెక్టర్ లో ఏమవుతుందంటే ఇది ముఖ్యంగా కస్టమర్ సెంట్రిక్ గా ఉంటుంది, అంటే ఒక వినియోగదారుడు సెంట్రిక్ గా ఉండటం వల్ల వినియోగదారుడికి మనము సేవా రంగాన్ని అందించాల్సి వచ్చినప్పుడు వినియోగదారుడు ఖచ్చితంగా కూడా సర్వీస్ సంబంధించిన దాంట్లో ఒక భాగస్థుడిగా ఉంటాడు. ప్రస్తుతం ఈ రోజు ఉన్న ఒక స్లో డౌన్ ఏదైతే ఉందో మార్కెట్ లో, సో సేవా రంగంలో కూడా చాలా రకాలైన ఒక మనము అన్ఎంప్లాయ్మెంట్ ని చూస్తూ ఉన్నాము. బట్ ఇంత ముందు ఇద్దరు వక్తలు చెప్పినట్లుగా అందరం కూడా ఆశాజనకంగా ఆలోచించినట్లయితే ఇది ఇంకొక 3 నుంచి 4 నెలల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా కూడా మార్పు వస్తుందని అనుకుంటున్నాము. ఇంతకుముందు మీరు అడిగినట్టుగా భారతదేశంలో మనకు ఈ నెంబర్ ఎందుకు ఎక్కువగా ఉంది ఒకసారి చూసినట్లయితే మన విద్యారంగంలో కూడా చాలా మంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే కొన్ని కోర్సుల వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఆ కోర్సులో ఎక్కువగా చదువుతూ ఈ డిమాండ్ అండ్ సప్లై ప్రిన్సిపుల్ లో
డిమాండ్ అనేది కంటే కూడా సప్లై అనేది చాలా ఎక్కువ అవటం వల్ల మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే ప్రాబ్లం ని మన దేశంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మనకు ఈ మ్యాన్ పవర్ ప్లానింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ లో మనం చేయకుండా షార్ట్ టర్మ్ లో రకరకాల కోర్సెస్ అలాంటివి ఆఫర్ చేసినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ కొన్ని కోర్సుల్లో మాత్రమే విద్యార్థులు చదివించడం వల్ల ఆ కోర్సుల్లో ఉద్యోగ అవకాశం తక్కువ ఉండటం వల్ల మనకు నిరుద్యోగ సమస్య భారతదేశంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే రాజశేఖర్ గారు ఇప్పుడు కోర్సులు కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా, అంటే విద్యా వ్యవస్థలో కొంచెం మార్పు వస్తే బాగుంటుంది అంటారా, లేదంటే స్టూడెంట్సే కొంచెం ఇతర కోర్సుల వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది అంటున్నారా? విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయండి, కానీ తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ తల్లిదండ్రులు కూడా చాలా మంది ఏంటంటే కొన్ని కోర్సుల వైపే ఇంజనీరింగ్ వైపు మనం చాలా మంది ఆసక్తి చూస్తున్నాం. ఇంజనీరింగ్ లో కూడా ఈ రోజు చూసినట్లయితే ఆ కంప్యూటర్ సైన్స్ ఐటీ కోర్సుల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆ కోర్సులో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, అది చదువుతున్నారు. బట్ అక్కడ ఇంకోటి ఏంటంటే మీరు చెప్పినట్టు విద్యారంగంలో నాణ్యత గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా మంది జాయిన్ అవుతున్నారు, చాలా కాలేజీలు ఉన్నాయి, బట్ వారి నాణ్యత చాలా తక్కువగా ఉండటం వల్ల గతంలో చాలా సర్వేస్ చెప్పినట్లుగా 80-90% వరకు ఉన్న విద్యార్థులు ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ వాళ్ళల్లో ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేవి లేకుండా ఉన్నాయి. ముఖ్యంగా మన విద్యారంగంలో కూడా మీరు చెప్పినట్లు మనం స్కిల్ డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ని కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ కొత్తవి డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. మార్కెట్ లో చాలా మార్పులు వచ్చాయి, ప్రపంచంలో చాలా మార్పు వచ్చింది. దానికి అనుగుణంగా మనం కొత్త కోర్సులు డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఒక ఇంజనీరింగ్ లేకపోతే ఒక మెడిసిన్ మాత్రమే కాకుండా రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వారి పిల్లల యొక్క అభిరుచిని బట్టి వాళ్ళని ఆ కోర్సుల్లోకి ప్రవేశపెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ స్టార్ట్అప్స్ కానీ వారు ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే స్థితిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ గా కానీ ఎంఎస్ఎంఈ రంగంలో కానీ ప్రవేశించి వారి ఉద్యోగాలు వారు పొందటమే కాకుండా చాలా మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాన్ని కూడా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రోజు మనం చూస్తున్న ట్రెండ్ ఎలా ఉందంటే కొన్ని కోర్సుల వైపే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. అందులో మార్పు రావాలని చెప్తాను. ఓకే, రైట్. కిరణ్ గారు, ఇప్పుడు ఇండియాకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వినియోగ మార్కెట్గా పేరుంది. అయినా దేశంలో నిరంతరం ఉద్యోగాల కల్పన ఒక కలగానే మిగులుతోంది, ఎందుకంటారు? సో వినియోగ మార్కెట్కి అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కొంత డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మీరు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ ఇండియాలో చూసుకుంటే 15% జీడిపిలో కాంట్రిబ్యూట్ చేసే అగ్రికల్చర్ సెక్టరు 41% ఎంప్లాయ్మెంట్ చేస్తుంది. అట్లాగే సర్వీసెస్ సెక్టర్ వచ్చేసరికి దాదాపుగా 60%, 50% జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తుంది, కాకపోతే 32% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది. సో కన్జ్యూమర్ మార్కెట్ అనుకునేసరికి చైనా ఈజ్ ద నెంబర్ 1 యాక్చువల్లీ. సో ఐ థింక్ యుఎస్ ఈజ్ సెకండ్ అండ్ దెన్ వీఆర్ థర్డ్. సో డొమెస్టిక్ కన్జంప్షన్ చూసుకుంటే $1.5 ట్రిలియన్ కన్జంప్షన్ ఉందండి. 2030 కల్లా అది $6 ట్రిలియన్ అయ్యి అప్పటికి మనం రెండవ అతిపెద్ద డొమెస్టిక్ కన్జంప్షన్ అంటే వినియోగ వ్యవస్థగా మారుతాము. అయితే ఉద్యోగాల కల్పన అనేది 2 రకాలు. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఇది ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ అనేది స్కిల్ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్యూచర్లో మనకి ఏ రంగాల్లో ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి అనేది దాని ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ అనేది ట్యూన్ చేసుకున్నప్పుడు. సో ప్రధానమంత్రి గారు డిజిటల్ స్కిల్స్ గురించి డిజిటల్ ఇండియా దాదాపుగా కొన్ని మిలియన్ పీపుల్ని స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి దాదాపుగా ఒక 5 సంవత్సరాల క్రితమే ఆ ప్రోగ్రామ్ ముందు పెట్టారు. సో సెక్టర్ వైజ్ చూసుకుంటే ఐటీ సెక్టర్ చూసుకుంటే నాస్కామ్ అనేది ఒక ప్రతి ఐటీ సెక్టర్లో ఉన్న ప్రతి రోల్ని మ్యాప్ చేసి ఏ టైప్ ఆఫ్ స్కిల్స్ కావాలి, ఎలాంటి ఎక్స్పోజర్స్ కావాలి, దాని ప్రకారం ఏ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ రోల్ అవుట్ చేయాలి అనే దాన్ని ఒక ప్రణాళిక తీసుకొని ప్రతి సంవత్సరము ఎంతమందిని మనం ట్రైన్ చేయాలి అనే పద్ధతి మీద వెళ్తున్నారు. సో ఇంకొక పాయింట్ రాజశేఖర్ గారు స్పృశించినట్టు మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కోర్సులు అంటే ఎంప్లాయబిలిటీ సర్వే, లేటెస్ట్ ఎంప్లాయబిలిటీ సర్వేని బట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం 49% మందే ఎంప్లాయబిలిటీకి రెడీగా ఉన్నారు. అట్లాగే ఎంబీఏలో ఒక 48%. ఈ 2 కోర్సుల్లోనే ఎక్కువ ఎంప్లాయబిలిటీ ఉంది. మిగతా కోర్సెస్లో 30-20% ఎంప్లాయబిలిటీ పడిపోయింది. అంటే ఏంటంటే ఇండస్ట్రీ ఏదైతే డిమాండ్ చేస్తుందో
వాళ్ళు ఏ స్కిల్ అయితే కావాలో దేర్ ఈజ్ ఎ స్కిల్ గ్యాప్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ దెన్ సప్లై. సో ఇది బ్రిడ్జ్ చేయగలిగినప్పుడు మనం మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతాం. సెకండ్, ఎంప్లాయ్మెంట్ని సెక్టర్ వైజ్ మనం చేంజ్ చేయగలగాలి. అగ్రికల్చర్ సెక్టర్ అనేది మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. అంటే సీజన్ని బట్టి, వర్షపాతాన్ని బట్టి, ఆ సంవత్సరం ఉన్న అగ్రికల్చర్ యాక్టివిటీని బట్టి ద నంబర్ ఆఫ్ పీపుల్, దాదాపుగా 40% మంది అని ఎంప్లాయ్ చేసే ఆ సెక్టరు బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అదొక ఇష్యూ. సో సర్వీసెస్ సెక్టర్లో ఆర్గనైజ్డ్గా ఫ్యూచర్ స్కిల్స్ ఏంటి అనేది నోటిఫై చేసి వాటిని ట్రైన్ చేయటం మూలంగా మాస్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు సర్వీసెస్ సెక్టర్లో, అట్లాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో. బట్ మన డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు స్టే ఫర్ ఎ లాంగర్ టైమ్ ఫర్ అస్. రెడ్డి గారు, ఇప్పుడు జాబ్ లాస్ సమస్యను ఎదుర్కొంటున్న రంగాల ముందున్న అసలు సమస్యలేంటి? ఒకటి వచ్చేసండి, ఫస్ట్ అంటే ఆ జాబ్ లాస్ కారణం ఏంటి అంటే వాళ్ళకు ఫస్ట్ వర్కింగ్ క్యాపిటల్ ఒకటి ఇంపాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఒకసారి ప్రొడక్షన్ చేసి పెట్టుకుందాము అని అంటే ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వాళ్లకు ఇనఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నా సరే దానికి కావాల్సినంత ముడి సరుకులు తెచ్చుకోవడానికి ఆర్ మేబీ డబ్బులు కావాలి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా కొంచెం తక్కువగా ఉంది. అండ్ స్పెషలీ ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ సైజ్ ఎంటర్ప్రైజెస్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ దానివల్ల ఏంటంటే దే ఆర్ ఈదర్ ఒక దగ్గర నుంచి సేల్ చేయడం లేదు, సేల్ చేసినా కానీ వాళ్ళకు డబ్బులు రావడం లేట్ అవుతుంది, ఇంకో సైడ్ నుంచి వాళ్ళు డబ్బులు తీసుకొస్తారు, మళ్ళీ దానికి రిటర్న్ చేయాలి. సో దీనివల్ల ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నారు, స్పెషలీ ఇండస్ట్రీస్ ఏవైతే ఇంపాక్ట్ అవుతున్నాయో. సో దానివల్ల వాళ్లకు ఎక్కువ లీవై అంటే ఓకే వాళ్లకు జాబ్ లాస్ చేయొద్దు అని ఉన్నా సరే దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇంపాక్టెడ్ క్వైట్ అ బిట్. అండ్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఇంకొక 6 నెలలు ఇంకొక 5 నెలలు దాన్ని మెయింటైన్ చేయాలి అని అంటే స్పెషలీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ఈజ్ యాక్చువల్లీ గెటింగ్ ఎఫెక్టెడ్. వాళ్ళకి ఏంటంటే అసలు వెరీ షార్ట్ సైకిల్స్లో ఫైనాన్సెస్ నడిపిస్తారు. అండ్ దాంతోపాటు ఎంప్లాయీస్ కూడా ఏంటంటే కొంతమంది ఒక ఎంప్లాయీ ఒక రోజు లేకున్నా కానీ చాలా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ కోవిడ్ వల్ల కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్న 10 మందిలో ఒకరిద్దరు లేకపోవడము అండ్ సడన్లీ ఇట్ ఇంపాక్ట్స్ లాట్ ఆఫ్ అదర్ పీపుల్. సో దానివల్ల వెదర్ ఒకవేళ కోవిడ్ నుంచి బయటపడి మళ్ళీ వచ్చినా సరే ఆర్ ఇప్పుడు ఉన్న వాళ్ళను ఎంతమందిని మనము చేసుకోవాలి అనేది ఒక తీవ్ర సమస్యగా ఉంది. అంటే ఒక ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు, సో మ్యాన్ పవర్ ప్లానింగ్ చేసుకోలేకపోతున్నారు. బట్ వేరాజ్ ఇప్పుడు ఒక జనవరి నుంచి చూసుకుంటే చాలా ఎక్సైటింగ్గా స్టార్ట్ చేశారు, ప్రతి ఒక్కరు చాలా ఎక్సైటింగ్గా స్టార్ట్ చేశారు. బట్ సడన్లీ మార్చ్ ఏప్రిల్ వచ్చేటప్పటికి ఈ ఉధృతి ఎక్కువయ్యేటప్పటికి వాళ్ళకి అంత ప్లానింగ్ అంతా టాపుల్ అయిపోయింది. సో దానివల్ల ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచన కూడా కొంచెం కష్టంగా అవుతుంది వీళ్ళకి. సో దానివల్ల ఈ జాబ్ లాసెస్ అనేవి కొన్ని జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే, రాజశేఖర్ గారు, ఇప్పుడు దేశంలో అపారమైన సహజ వనరులు, పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయి. అయినా ఉత్పాదకత, సేవా రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఎందుకు ఎదురీతంటారు? ఎందుకు ఎదురీత అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకు వనరులు ఉన్నాయి కానీ వనరుల్ని ఆర్గనైజ్డ్ గా మనము వాడుకోలేకపోతున్నాము అనే దాన్ని ఒకటి ముఖ్య కారణంగా చెప్పుకోవాలి. రెండోది ఏంటంటే మన రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ చాలా సార్లు మనం ఏమవుతుందంటే క్రైసిస్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ సంవత్సరానికి ఇప్పటికి ఎలా మనం గట్టెక్కుతామా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఒక లాంగ్ టర్మ్ లో మనకు ఒక విజన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సంబంధించి ఒక విజన్, ఒక నేషనల్ లెవెల్లో ఒక విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకు రాష్ట్ర స్థాయిలో కూడా ఇట్లాంటి ఒక విజన్ ఉండాల్సిన అవసరం ఉంది. మనకు ఏ ఏ రంగాల్లో మనకు ప్రావీణ్యత ఉంది, ఎక్కడెక్కడైతే మనకు వనరులు ఉన్నాయి, మనం పెంచుకోవడానికి చేయాల్సిన ఒక ఏర్పాట్లు ఏంటి, దాని మీద మనకు పరిశోధనలు కూడా ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉంది. పరిశోధనలు అనేవి కూడా ముఖ్యంగా ఏమవుతుందనంటే ఈ రోజు మనము విశ్వవిద్యాలయాల ద్వారా కానీ లేకపోతే కన్సల్టెంట్ ఏజెన్సీస్ కానీ పరిశోధనలు చేసి ఆ పరిశోధనల యొక్క ఫలితాలు ఏమైతే ఉంటాయో ఆ ఫలితాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఉత్పాదకత తక్కువగా ఉండటానికి ఇక్కడ రకరకాల కారణాలు ఉన్నాయి. మేబీ ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవ్వచ్చు, లేకపోతే వర్క్ కల్చర్ అవ్వచ్చు, లేకపోతే వారిలో ఉన్న స్కిల్ సెట్ అవ్వచ్చు, నైపుణ్యత అవ్వచ్చు, మనం వారికి అందించే శిక్షణ అవ్వచ్చు, వారికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కావచ్చు. అంటే రకరకాల కారణాల వల్ల మనము ఈ ప్రొడక్టివిటీ అనేది తక్కువ అవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్టివిటీ తక్కువ ఉండటానికి గల ఒక రూట్ కాజ్ ఏంటో తెలుసుకొని ఆ దిశలో మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది.
సో నేను ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉండాల్సిన అవసరం ఉంది, అదే విధంగా షార్ట్ టర్మ్ ప్లాన్ కూడా ఉండాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మన ప్రియారిటీస్ అనేవి సంవత్సరానికి ఎప్పటికప్పటికి చేంజ్ అయిపోతున్నాయి. చేంజ్ అవటం వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ లో మనం తీసుకునే యొక్క ఏదైతే మనం ఫలితాలు సాధించాలనుకుంటున్నామో ఆ ఫలితాలు అనేవి వాటి యొక్క ఇంపాక్ట్ అనేది మనం ఎక్కువ కాలం దాన్ని సస్టైన్ చేయలేకపోతున్నాం, దాని మీదనే మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ఆ దిశలో మనం ప్రయత్నించి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకొని ఆ ఇండస్ట్రీకి మరియు అకాడమిక్స్ కి తర్వాత ప్రభుత్వానికి ఈ మూడింటికి కూడా ఒక అనుసంధానంగా మనం ఉండి ఈ 3 రకాల సంస్థలు కలిపి ప్రభుత్వము, విద్యారంగము, అదేవిధంగా పరిశ్రమ రంగం వీరందరూ కలిసి ఒక ప్లాన్ చేసుకొని మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో మనం ముందుకు వెళ్ళి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టయితే ఈ ప్రాబ్లం ని మనము అధిగమించవచ్చు. ఓకే, అయితే రాజశేఖర్ గారు, మీరు ఇందాక మాట్లాడినప్పుడు ఈ చదువుకిను ఈ ఉద్యోగానికి కూడా అవినాభావ సంబంధం ఉంది అని చెప్పారు. అయితే ప్రస్తుతం మనం చూస్తే గనక సంవత్సర కాలంగా కూడా ఆన్లైన్లోనే జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా. సో ఈ ఆన్లైన్ విద్యా ప్రభావం, ఈ ఆన్లైన్ విద్య అనేది ఈ రాబో ఈ భావితరాలకి ఈ ఉద్యోగ రంగం పైన ఎలాంటి ప్రభావం ఉంటుందని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము గత సంవత్సర కాలంగా ఆన్లైన్ ని మనము నడుపుతూ ఉన్నాము, ఆన్లైన్ క్లాసెస్. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే భారతదేశం అనేది ఇది ఒక రకరకాల సమస్యలు అంటే ఎకనామికల్ గా, ఆర్థికంగా లేదా సామాజికంగా రకరకాల వ్యత్యాసాలు ఉన్న ఒక సమాజం. ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము ఆన్లైన్ ఎడ్యుకేషన్ లోకి వెళ్ళామో ఇక్కడ కొంతమంది ఎవరికైతే యాక్సెస్ ఉంటుందో, ఇంటర్నెట్ యాక్సెస్ కానీ కంప్యూటర్ యాక్సెస్ కానీ వారందరూ కూడా పాఠాలు బాగా అటెండ్ అవుతున్నారు, లెక్చర్స్ అటెండ్ అవుతున్నారు. కానీ ఇక్కడ చాలా మంది మనకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం వల్ల, ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల వారికి కంప్యూటర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, మొబైల్ ఫోన్స్ కానీ లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆ లైవ్ క్లాసెస్ ని అటెండ్ అవ్వలేకపోతున్నారు. అదేవిధంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ ఉండటం వల్ల స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటే స్టూడెంట్ ఫేస్ టు ఫేస్ క్లాస్ రూమ్ లో మేము స్టూడెంట్స్ చూసి మాట్లాడటం వల్ల వారికి అర్థమయ్యే విధంగా చెప్పడం, వాళ్ళ డౌట్స్ మేము క్లారిఫై చేయడం జరిగేది. బట్ ఖచ్చితంగా గత సంవత్సరంగా మేము పాఠాలు చెప్తూ ఉన్నాము, వాళ్ళు పరీక్షలు రాస్తూ ఉన్నారు, ఒక ప్రమోట్ అవుతూ ఉన్నారు, ఒక గ్రేడ్ నుంచి ఒక గ్రేడ్, ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్ కి. బట్ ఖచ్చితంగా వారికి కావాల్సిన ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏదైతే అవసరం ఉందో, లేదా ఒక సమస్య పరిష్కారాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనే విషయాన్ని ఖచ్చితంగా మేము టెక్నాలజీ పరంగా వారికి చెప్పడంలో కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నాం. దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఫేస్ టు ఫేస్ క్లాస్ చెప్పుకున్న, ఆఫ్లైన్ లో చెప్పుకున్నప్పుడు కూడా చాలా మంది విద్యార్థులు వారు ఉద్యోగాలకు సంబంధించి వారు చాలా సమస్య ఎదుర్కొనేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ రావటం వల్ల ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ కొంత ఉంటుంది. బట్ ఒక సంవత్సర కాలంగా ఆన్లైన్ లో రకరకాల ప్రయోగాలు చేయటం వల్ల ఇప్పటికి కొంత మనం ఆన్లైన్ లో ఖచ్చితంగా ఆఫ్లైన్ లో చెప్పినంత బాగా చెప్పడానికి కావాల్సినంత స్టాండర్డ్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఆ అనుభవం కానీ మనం సంపాదించుకుందాం. అదేవిధంగా విద్యార్థులు గ్రాడ్యుయేట్ గా అలవాటు పడుతున్నారు. బట్ సాధ్యమైనంత త్వరగా మనం ఆఫ్లైన్ లోకి వెళ్ళగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ని అధిగమించి ఖచ్చితంగా మనం ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. మీరు చెప్పినట్టు కొంతవరకు దీని ప్రభావం ఉంటుంది. రైట్ సార్. కిరణ్ గారు, ఈ దేశీయ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ పరిస్థితికి కారణం కరోనా ఒక్కటే అని చెప్పడం సరైందని అంటారా? దేశీయ పరిశ్రమ, విదేశీ పరిశ్రమ ఈ రెండింటిని మనం గమనించినట్లయితే కొన్ని సెక్టర్లు లైక్ ఐటీ అండ్ టెక్నాలజీ సెక్టర్స్, అట్లాగే అదర్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్, ఫార్మా కావచ్చు, జెమ్స్ అండ్ జ్యువెలరీ కావచ్చు. సో ఏదైతే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో వాటికి అనుబంధంగా పనిచేసే ఉద్యోగుల వరకు కొంతవరకు హయ్యర్ ఎఫోర్డబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఐటీ సెక్టర్ తీసుకుంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఆఫ్ ద డెస్టినేషన్ కంట్రీస్ ఉంటాయి. ఇప్పుడు యుఎస్ కానీ, యూకే కానీ, ఆ మార్కెట్లో వాళ్ళు పే చేయగలిగిన రేట్స్కి కానీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన పటుత్వం వల్ల కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ద ఇంపాక్ట్ ఆన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి అది ఎక్కువ కూడా ఉండొచ్చు. ఆక్వా పరిశ్రమ తీసుకున్నారనుకోండి, మొన్న కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడింది. అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అయినా సరే కానీ ఎక్స్పోర్ట్ జరగలేదు కాబట్టి టెక్స్టైల్స్ ఇబ్బంది పడ్డాయి. అట్లా ఐటీ సెక్టర్ ఇబ్బంది పడలేదు. సో డొమెస్టిక్ మార్కెట్ తీసుకున్నారంటే, సో ఇంతకుముందు క్వశ్చన్లో మీరు అడిగినట్లు మనం అతిపెద్ద వినియోగ వ్యవస్థగా మారబోతున్నాము. ఇప్పుడు $1.5 ట్రిలియన్ ఈజ్ మన ఇంటర్నల్ కన్జంప్షన్. సో అది 7.5% జీడిపి గ్రోత్ మనం చూసుకుంటా పోతూ ఉంటే 2030 కల్లా మనం అతిపెద్ద వినియోగ వ్యవస్థగా మారుతాము. ఆ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే ద నంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేటెడ్ విత్ ఇన్ ద కంట్రీ విచ్ డొమెస్టిక్ ఫేసింగ్ జాబ్స్ చాలా పెరుగుతాయి.
సో ఆ ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. సో ఈరోజు చూసుకుంటే ఎక్స్పోర్ట్ మార్కెట్ ఐటీ సెక్టర్ నాకు కొంత బాగా అనుబంధమైన సంస్థ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఒక అవర్ పని చేస్తే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు $20 బిల్లింగ్ చేస్తారు మన కంపెనీలు, అది విదేశీ కస్టమర్స్కి. అదే సేమ్ డొమెస్టిక్ మార్కెట్లో ఒక 1 అవర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్ వర్క్ చేస్తే అది $7 నుంచి $10 వరకే వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కంపెనీస్కి వచ్చే మార్జిన్లో కానీ, వాళ్ళు ఖర్చు పెట్టగలిగే సిచ్యువేషన్లో కానీ, వాళ్ళ దగ్గర ఉండే నిల్వల్లో కానీ, ఓకే, సో ఈ అన్నిట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో అది ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జిఆర్ గారు చెప్పినట్టు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ మెజారిటీ దే విల్ బి యాక్చువల్లీ సర్వీసింగ్ ద డొమెస్టిక్ మార్కెట్, ఇండియా మార్కెట్ ప్రధానంగా సర్వీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఈ ఇబ్బంది ఉంటుంది. క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ త్వరగా వస్తాయి, ఎక్కువ నిల్వలు ఉండవు కాబట్టి, ఎక్కువ మార్జిన్స్ ఉండవు కాబట్టి, ఇట్లాంటి కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతారు. సో ఆ డిఫరెన్స్ ఎట్లాగో ఉంటుంది. ఓకే, రైట్. జిఆర్ రెడ్డి గారు, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి కలిగిన దేశం మనది. ఇలాంటి చోట నిరుద్యోగత అంటే ఎలా? అసలు దీన్ని నివారించే తరుణోపాయం ఏంటి? కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. నా దృష్టిలో నివారణ ఒకటే మార్గం అండి. ఒకటి, ప్రతి ఒక్క యువత ఇప్పుడు ఉన్నవాళ్ళు 29 ఇయర్స్ యావరేజ్ ఉన్నవాళ్ళు ఫస్ట్ థింగ్ ఒక జాబ్ అభ్యర్థించడం కాకుండా వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేయగలిగే జాబ్స్ క్రియేట్ స్టేజ్కి రావాలి. స్టార్టప్ అనేది వాళ్ళకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో, వాళ్ళకున్న లిమిటెడ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు చేయగలుగుతారు. ఐ థింక్ అది ఫస్ట్ థింగ్. స్టార్టప్ ఈజ్ సంథింగ్ దట్ మన ప్రతి ఒక్క యువత ఆలోచించాలి. ద సెకండ్ వచ్చేసి ఏంటంటే ఈ గిగ్ వర్కింగ్, అంటే రిమోట్గా, ఇప్పుడు సార్ అన్నట్టు రిమోట్గా మనం పాఠాలు చెప్తున్నాం, వింటున్నారు. ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు అవర్ జనరేషన్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈరోజు కనెక్టెడ్ అయి ఉన్నారు కాబట్టి ఒక వసుదైవక కుటుంబకం అని మనం ఎందుకైతే అంటామో, ఇప్పుడు ఒక వరల్డ్ ఒకటి చూసుకుంటే విద్య ఆపర్చునిటీస్ అనేవి ఓన్లీ ఇండియాలో కాకుండా ఈ ఇంటర్నెట్ని యూజ్ చేసి గిగ్ వర్కర్స్గా మారి ప్రపంచంలో ఎవరితోనైనా వర్క్ చేయొచ్చు. సో ఫస్ట్ ఈ స్టార్టప్, ద సెకండ్ ఏంటంటే గిగ్ వర్కర్గా చేయొచ్చు. మూడోది ఏంటంటే వాళ్ళు సొంతంగా ఒక కంపెనీకి వెళ్ళి ఒక స్మాల్ స్పిట్ సైజ్ ఎంటర్ప్రైజెస్లో వర్క్ చేయడం అనేది కూడా ఒక దృష్టికోణం ఉండాలి. లేకపోతే ఈ మధ్యలో ఏంటంటే జాబ్ అంటే ఒక పెద్ద కంపెనీలో అలా, అదొకటి ఉందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఉపాధి ఉద్యోగ రంగాల్లో కుప్పకూలే పరిస్థితులు లేవు. 2-3 నెలల తర్వాత ఖచ్చితంగా పరిస్థితులు మెరుగుపడతాయని వక్తలు అభిప్రాయపడుతున్నారు. ఇది వాటి ప్రతిధ్వని. నమస్తే.